హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శిరీషని. నేను ఈరోజు పాలకూర మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పాలకూర ఒక కట్ట, ఉల్లిపాయ ఒకటి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా తగినంత. దీనికి కావాల్సిన పోపు దినుసులు: వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఉప్పు, కారం తగినంత, ఆయిల్ తగినంత. ముందుగా మనం పాలకూరని కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఉప్పు కారం వేసి కొంచెం ఉడకనివ్వాలి. తర్వాత చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసుకొని కొంచెం డీప్ ఫ్రై అవ్వాలి. తర్వాత డీప్ ఫ్రై అయింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను చాలామంది మిల్ మేకర్ డీప్ ఫ్రై చేస్తారు ఆయిల్లో, కానీ నేను చేయలేదు. నేను డైరెక్ట్గా వేసేసి కొంచెం డీప్ ఫ్రై చేస్తాను. మిల్ మేకర్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో బాయిల్ చేసిన పాలకూర వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది కూడా డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పాలకూర ఇందులో వేసేయడమేనండి. కొంచెం బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం డీప్ ఫ్రై అయింది కదా, కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా అంటే ఒక టీ కప్ అంతా వాటర్ యాడ్ చేసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ దీన్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ కారం ఉప్పు తగినంత వేస్తాం కదండి. కొంచెం ఇంకా స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి కూడా పాలకూర వాటిలోని బాయిల్ చేసేసి మిక్సీ గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, స్పైసీగా ఉంటుంది. అంతేనండి, డీప్ ఫ్రై అయిపోయింది కదా కర్రీ. తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి తగినంత. ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పాలకూర మిల్ మేకర్ కర్రీ చాలా బాగుందండి. నా స్టైల్లో నేను ప్రిపేర్ చేశాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్.